తాడేపల్లిగూడెం నుండి భీమవరం వెళ్ళి రూట్ ఇది. పెంటపాడు దాటాక ఉంటుంది శ్రీ బైరాగి మఠం. ఇక్కడ పూర్వం బైరాగులు ఉండేవారు. బైరాగి మఠం వెరీ పవర్ఫుల్ ప్లేస్ ఇది. శ్రీ బైరాగి మఠం శ్రీ గోపాలస్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. జై గురుదేవ. శ్రీ బైరాగి మఠం. శ్రీ బైరాగి మఠం ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి, అలాగే గోపాలస్వామి వారి గుడి అదే ఏర్పాటు చేశారు. పూర్వం ఇక్కడ బైరాగులు ఉండేవారు. ఇదంతా కూడా బైరాగుల మఠం ఆశ్రమం. ఇది అనేక వృక్షాలు అది ఉన్నాయి. అలాగే గోశాల, చాలా పవిత్రమైనటువంటి పురాతనమైనటువంటి ప్లేస్ ఇది. చాలా పవర్ఫుల్. ఓం నమో నారాయణాయ. దేవాలయం ప్రాంగణంలో కోనేరు. జై జగద్గురు ఆదిశంకరాచార్య. జై మురుగన్. జై శ్రీరామ్. గురువు గారు అండి. జై గోమాత. గోమాత సమాధి. జై గోమాత. జై గోమాత. జై. చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. గోమాతకి ఏ రోజునే ఏ ఐటెం పెడితే మంచిది? తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు దగ్గర ఉంది శ్రీ బైరాగి మఠం అని. చాలా పురాతనమైనటువంటి మఠం ఇది. నూజివీడు జమీందారు టైంలో ఈ మఠాన్ని స్థాపించి ఈ మఠం యొక్క పురోభివృద్ధికి తోడ్పడారు నూజివీడు జమీందారు గారు. ఇక్కడికి వచ్చి ఎవరు ఏ కోరిక అనుకున్నా కానీ తప్పనిసరిగా నెరవేరుతాయి. చాలా విశాలమైనటువంటి ప్రాంతం. చాలా 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 పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం ఇది. అందరూ కూడా పనిగట్టుకుని వచ్చి దర్శించుకోండి. సంతానం లేనటువంటి దంపతులు, అలాగే ఏమైనా కోరుకున్నటువంటి దంపతులు ఎవరైనా వచ్చి ఇక్కడ గోమాత దర్శనం చేసుకుని గోవుకి సంరక్షణ నిమిత్తం మీ తోచింది ఎంతో కొంత కట్టి గో సంరక్షణ చేసుకుని మనసులో అనుకున్న కోరికలు అనుకుంటే తప్పనిసరిగా నెరవేరుతాయి.
ఈనాటిది నిన్నటిది కాదు, ఇది సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి క్షేత్రం ఇది. జై భైరాగి.